అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యారెట్ పచ్చడి ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం క్యారెట్స్ని అయితే మనము పీల్ తీసేసుకొని ఇలా గ్రేటర్తో తురుముకోవాలి. ఇలా తురుముకున్న క్యారెట్ని మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా మనము క్యారెట్ని అయితే వేయించుకోవాలి. ఇలా పొడి పొడిగా వేయించుకోవాలి. వాటర్ కంటెంట్ అయితే అసలు ఉండకూడదు. ఎంత పొడిగా అవుతే అంత బాగా ఉంటుంది. ఇలా వేయించుకున్న క్యారెట్లు అయితే మనము సరిపడా అంత కారం, ఉప్పు ఇవి రెండు వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఇలా పచ్చడి చేసిన తర్వాత చాలా బాగా తింటారు. తర్వాత కొద్దిగా ధనియా పౌడరు, తర్వాత ఇంకా జీలకర్ర, మెంతుల పౌడర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పోపు వేసుకోవడానికి కావలసిన పదార్థాలు రెడీగా పెట్టుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టుకొని సరిపడా అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం అందులో పోపు గింజలు ఇంకా ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనము సరిపడా అంత పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పోపు వేసిన తర్వాత ఈ పోపు చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. పోపు చల్లగా అయిన తర్వాత ఆ క్యారెట్ మిశ్రమాన్ని అయితే ఈ పోపులో కలుపుకోవాలి. పోపు వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాడిపోయి కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలా చల్లారిన తర్వాత వేసుకోవాలి. అసలు ఈ క్యారెట్ పచ్చడి చేస్తుంటేనే నాకు నోరూరిపోతున్నది. క్యారెట్ తినకుండా ఉన్న వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి. క్యారెట్ ఫ్లేవర్ కూడా తెలియదు. క్యారెట్ తింటే కళ్ళకి చాలా మంచిది. సో ఇలా క్యారెట్స్ తినని వాళ్ళకి పచ్చడి చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు కూడా ఇలా క్యారెట్స్తో పచ్చడిని తయారు చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ ఇంకా సబ్స్క్రైబ్.